సింధూర్ అయితే రంగులు చక్రం అందరి మీదకి జల్లి చాలా హ్యాపీగా హోలీ అయితే చేసుకుంటూ ఉంటారు. అలా హోలీ జరుపుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ ఉంటారు సింధూర, బస్వా వీళ్ళందరూ కలిపి. అలా చంటి వీళ్ళందరూ అయితే హోలీ చేసుకొని చాలా దినిగా డ్యాన్సులు చేసుకుంటూ ఉంటారు. అలా చంటిని అయితే ఎత్తుకొని బాగా హంగామా చేస్తూ ఉంటారు. అదే టైంలో అక్కడ వాళ్ళైతే చాలా దినిగా హోలీ చేసుకుంటూ ఉంటారు. సింధూర అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. చంటి వీళ్ళందరి విషయంలో చాలా దినిగా హోలీ చేసుకుని చాలా హ్యాపీగా ఉంటున్న వాళ్ళ దగ్గరికి కేశవ వచ్చి, మీరు హోలీ చేసుకోవడం కాదు, ఒక్కసారి చంచలమ్మకి రంగు రాసి చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కేశవ సింధూరతో. నేను ఆ పని చేస్తాను, అత్తమ్మకి నేను రంగులు పూసి మీకు చూపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి రంగులు పూయడమా చంచలమ్మక అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అవును, రంగులు పూయడమే, నేనే చేస్తా ఆ పని అని సింధూర అనేసరికి, నీ వల్ల కాదు కదా, ఆ దేవుడు వల్ల కూడా కాదు చంచలమ్మకి రంగులు పూయడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కేశవ. అలా అనేసరికి, నేను చూపిస్తాను కదా అని సింధూర అనేసరికి, చూద్దాం చంచలమ్మతో రంగులు ఎలా పూస్తావో రంగులు నేను చూస్తాను అని కేశవ అనేసరికి, చంచలమ్మకి రంగులు పూయడమే కాదు అత్తమ్మతో నేను కూడా రంగులు పూయించుకుంటాను, చూస్తూ ఉండండి అని చెప్పేసి అయితే రంగులు పట్టుకొని అయితే సింధూర చంచలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలా చంచలమ్మ దగ్గరికి వెళ్ళేసరికి కేశవ వీళ్ళందరూ అయితే నిజమే అని అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక సింధూర అయితే తన చేతికున్న రంగులు అయితే పడుకొని ఉన్న చంచలమ్మ దగ్గర చేతికైతే అంటిస్తూ ఉంటుంది. అది చూసి చంటి వీళ్ళైతే చూసి ఎగ్జైట్ అవుతూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే కోపంతో సింధూరాన్ని కొడుతూ ఉంటుంది. అది చూసి చంటి వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు. సింధూరాన్ని కొట్టేసరికి చంచలమ్మ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సింధూర్ అయితే, అత్తమ్మ చేతికున్న రంగు నాకు అంటింది, అది చాలు అని అయితే అలా బొగ్గు మీద చేయి వేసుకొని చూస్తూ ఉంటుంది.